హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఇష్యూ ఏంటంటే, చాలామంది బిజినెస్ ఓనర్స్ ఫేస్ చేసే ఇష్యూ ఏదైనా మనం బిజినెస్ని గూగుల్ మ్యాప్ ఆర్ గూగుల్ మై బిజినెస్లో యాడ్ చేసిన తర్వాత 1 or 2 days చూపించి తర్వాత సస్పెన్షన్ అవ్వడం, లేదంటే 2-3 months తర్వాత సస్పెన్షన్లోకి వెళ్ళిపోవడం. అలాంటప్పుడు మన ప్రొఫైల్ మనకు తప్ప పబ్లిక్ చూపించుతూ మన బిజినెస్ రీచ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం దాన్ని సస్పెన్షన్ రిమూవ్ ఎలా చేయాలి అనేటువంటి తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకు ఏదైతే మన లాగిన్ అయిన తర్వాత మన మై బిజినెస్ ఏదైతే మనం ఆల్రెడీ యాడ్ చేసామో ఆ అకౌంట్ నుంచి మై బిజినెస్ ప్రొఫైల్కి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది చూడాలి, యువర్ బిజినెస్ ఈజ్ నాట్ విజిబుల్ టు కస్టమర్స్ బికాజ్ మన బిజినెస్ ఇష్యూ అయింది, అదే సస్పెన్షన్ ఇష్యూలో ఉంది. అది సస్పెన్షన్ రిమూవ్ చేయడానికి ఏం చేయాలని చూద్దాం. ముందుగా ఎడిట్ ఇన్ ఫోన్ కొట్టండి. కొట్టి మీ బిజినెస్ నేమ్, కేటగిరీ మొత్తం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, కాంటాక్ట్ డీటెయిల్స్, లొకేషన్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అగైన్ బ్యాక్ వచ్చి ఈ 3 dots ఉంది కదా, ఈ మెనూ సింబల్ మీద క్లిక్ చేసి హెల్ప్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హెల్ప్ అండ్ సపోర్ట్ మీద ఇలా వస్తుంది, మీకు యాక్సెస్ టు యువర్ బిజినెస్ ప్రొఫైల్ మెయిల్ ఐడి వచ్చి హాస్ బీన్ సస్పెండెడ్ బికాజ్ ఇట్స్ డస్ నాట్ ఫాలో గైడ్లైన్స్ అని. అప్పుడు టేక్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ప్రొఫైల్ లోకల్ బిజినెస్ రీఇన్స్టెంట్ ఫామ్ అని అడుగుతుంది. రీఇన్స్టెంట్ ఫామ్ క్లిక్ చేయాలంటే రీఇన్స్టెంట్ ఫామ్ చేయొచ్చు, బట్ యాక్చువల్లీ అది కొంచెం లో ప్రాసెస్ అవుతుంది. అందుకని చెప్పి నేను డైరెక్ట్ కాంటాక్ట్ అస్లోకి వెళ్ళి నా బిజినెస్ గురించి డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అలా చేస్తే త్వరగా అవుతుంది, 3 to 4 daysలో. ఇలా చేయండి. కాంటాక్ట్ మీద క్లిక్ చేసి మీ యొక్క బిజినెస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇష్యూ ఏంటి అనేది మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చేయండి. ప్లీజ్ remove suspension on my business profile. ఓకే అని కొట్టి తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూస్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ అని అడుగుతుంది. అంటే ఆల్రెడీ క్లోజ్ చేస్తున్నది అయితే ఓపెన్ చేయడానికి వెరిఫికేషన్ ఇష్యూ అని ఉంటాయి. వెరిఫికేషన్ ఇలా డిఫరెంట్ మన సస్పెండెడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సస్పెండెడ్ బిజినెస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే, మనం ఎన్నో వీడియోస్ అయితే చూస్తే చూడండి, లేచి అదర్వైజ్ నెక్స్ట్ స్టెప్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ రిక్వైర్డ్ ఇది అడుగుతుంది అనమాట. మనం లైన్గా నేమ్స్ అన్ని ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి నా నేమ్ వచ్చి సంతోష్. ఓకే, నా మెయిల్ ఐడి అఫీషియల్ మెయిల్ ఐడి అదే కాదో చూసుకోవాలి. రిలేషన్ విత్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. ఎస్, మై ఓన్ బిజినెస్. ఓకేనా, ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్, లేకపోతే మీ డెసిగ్నేషన్ అక్కడ తీయచ్చు. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నది కదా. నేమ్ ఆఫ్ యువర్ బిజినెస్ దగ్గర కంపల్సరీ మనం ఇక్కడ ఏదైతే బిజినెస్ నేమ్ ఇచ్చామో ఎగ్జాక్ట్గా రావాలి, డిఫరెన్స్ లేకుండా చూసుకోండి. ఓకే, సేమ్ ఎగ్జాక్ట్ ఇచ్చాను. వాట్ ఈస్ ది అడ్రస్ ఆర్ సర్వీసబుల్ ఏరియా ఆఫ్ యువర్ బిజినెస్ అని అడిగారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఇక్కడ మనం ఇచ్చామో ఆ అడ్రస్ని మనం కాపీ చేసుకుని కంప్లీట్గా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో కంప్లీట్గా అడ్రస్ని అంతా మనం ఇది చేయాలన్నమాట. ఓకేనా, ఆ అడ్రస్ని క్లియర్గా మనం ఇక్కడ ఇవ్వాలి. అడ్రస్ బార్ దగ్గర ఇచ్చాం. ఓకేనా, G2. ఓకే, అలాగే ప్రొవైడ్ ఫోన్ నెంబర్. మన ఫోన్ నెంబర్ ఏదైతే మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నామో ఆ ఫోన్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్ కంటెస్ట్, వై యూ బిలీవ్ యువర్ అకౌంట్ షుడ్ బి రీఇన్స్టెడ్. ఎందుకు చేయాలి మన బిజినెస్ రీఇన్స్టెంట్, అలా సస్పెన్షన్ ఎందుకు రిమూవ్ చేయాలనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. ప్లీజ్ రిమూవ్ ద సస్పెన్షన్. This is own business location. Okay, na? Recently shifted to this location. All the documents added with this
all the documents related to this added with this once refer and remove the suspension అని చెప్పేసి పెట్టాం. ఓకే, సస్పెన్షన్ అయితే ఓకే, ఓన్లీ సస్పెన్షన్ గురించి నేను ఇక్కడ షిఫ్ట్ అయిన కాబట్టి ఇలా పెట్టాను. ఆల్రెడీ మీకు వేరే బిజినెస్ ఉండి ఇది సెకండ్ బిజినెస్ లేకపోతే బ్రాంచ్ అయినా కానీ మీరు మెన్షన్ చేయొచ్చు అన్నమాట క్లియర్గా. ఇది ఆల్రెడీ మాకు వేరే బిజినెస్ ఉంది, ఇది సెకండ్ బ్రాంచ్, ఈ బ్రాంచ్లో రీసెంట్గా ఓపెన్ చేసామని క్లియర్గా మెన్షన్ చేసి మీరు డాక్యుమెంట్స్ యాడ్ చేసినట్లయితే కింద చూడండి 2 types ఆఫ్ డాక్యుమెంట్స్ అడిగారు ఇక్కడ. యువర్ బిజినెస్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ డిస్ప్లేయింగ్ ద బిజినెస్ నేమ్ అండ్ అడ్రస్ అదొకటి. నెక్స్ట్ యూటిలిటీ బిల్ ఏదైనా ఎలక్ట్రిసిటీ, ఫోన్ బిల్, వాటర్, సివేజ్, రీసైక్లింగ్, టీవీ, ఇంటర్నెట్ ఏదైనా కానీ ఒక బిల్ యాడ్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా బిల్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్ యాడ్ చేస్తున్నాను. జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చి హరిహర ట్రేడర్స్ కదండి. దీనికి వచ్చి నెక్స్ట్ సెకండ్ యూటిలిటీ బిల్కి వచ్చి నాది యూటిలిటీ నా పేరు మీద ఉండదు, ఎలక్ట్రిసిటీ అది కాబట్టి హరిహర ట్రేడర్స్ అగ్రిమెంట్ ఇది చేస్తున్నాను. ఇలా 2 types ఆఫ్ డాక్యుమెంట్స్ ఇది చేసి ఆర్ యూ రిక్వెస్టింగ్ రీఇన్స్టెంట్ ఆర్ 10 more లొకేషన్స్, ఓన్లీ సింగిల్ అయితే 1, అదర్వైజ్ ఎక్కువ లొకేషన్స్ అయితే కనుక ఎస్ అని కొట్టాలి. ఇది నాకు ఒక లొకేషన్ కాబట్టి నో అని పెడుతున్నాను. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టాం. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెంట్ అని చెప్పి మన మెయిన్ వెళ్ళినట్టుగా మనకి ఏదన్నా అటు నుంచి రిసీవింగ్ మెయిల్ 1 hour లోపు రిసీవింగ్ మెయిల్ వస్తుంది. ఏంటి ఇష్యూ ఏమన్నా ఉందా, లేకపోతే మనకి ప్రాసెస్ చేస్తున్నారా ఏంటి అనేది, లేకపోతే వేరే ఏమైనా డాక్యుమెంట్స్ కావాలనేది. అదర్వైజ్ దాని తర్వాత రిఫరెన్స్ అయిన తర్వాత వెరిఫై అయిన తర్వాత 3 to 4 daysలో కంపల్సరీ మంది బిజినెస్ అనేది సస్పెన్షన్ రిమూవ్ అయ్యి లైవ్లోకి వస్తుంది పబ్లిక్లో. ఈ విధంగా చేయండి. రీఇన్స్టెంట్ ఫామ్ కంటే కూడా డైరెక్ట్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ మనం ఎలాగ మొత్తాన్ని మన డాక్యుమెంట్ సెలెక్ట్ చేసినట్లయితే 100% మీ బిజినెస్ సస్పెన్షన్ రిమూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం, ఎటువంటి టెక్ వీడియోస్ కోసం, బిజినెస్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.